ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని సందర్శించి శ్రీరామ యంత్రస్థాపన కార్యక్రమంలో గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్రపతి మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో దేశం పునరుజ్జీవనాన్ని పొందుతోందని అన్నారు. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం దేశ పునరుజ్జీవనానికి ప్రతీక అని పేర్కొన్నారు. దేశం కోసం ప్రార్థించినా, శ్రీరాముడి కోసం ప్రార్థించినా మన భావోద్వేగాలు, అనుభూతులు ఒకటేనని అన్నారు. దేశాన్ని అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్తామని ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. हम सभी एक समावेशी समाज और विकसित राष्ट्र के निर्माण के दिशा में आगे बढ़ रहे हैं. प्रभु श्री राम के आशीर्वाद से बस 2047 या शायद उससे पहले ही हम उन लक्ष्यों का प्राप्त कर सकेंगे. 21वीं सदी में हमारे समावेशी समाज और विकसित राष्ट्र की परिकल्पना राम राज्य के वर्णन में प्राप्त होती है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు తెలియజేశారు. దేశంలో 33,660 కోట్ల రూపాయల కేటాయింపులతో 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడానికి భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. భవ్య పథకం ద్వారా ప్రపంచ స్థాయి పారిశ్రామిక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉత్పాదక సామర్థ్యాన్ని వెలికి తీయటం, దేశ వృద్ధిని ముందుకు నడిపించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా చెప్పారు. అదేవిధంగా రైతు సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి, ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతను ముందుకు తీసుకువెళ్లడానికి 2023-24 పత్తి సీజన్ కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 1,718 కోట్ల రూపాయలకు పైగా కనీస మద్దతు ధర ఎంఎస్పీ నిధులను మంత్రివర్గం ఆమోదించిందని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ, आज 4 बड़े ऐतिहासिक फैसले लिए गए. पहला है भारत में मेक इन इंडिया, उसके लिए 33,660 करोड़ रुपीस के सैंक्शन से आज कैबिनेट में अप्रूव हुई. दूसरा जो 2023-24 का कॉटन सीजन था, उसमें 11,712 करोड़ रुपए का जो सपोर्ट मिला, उसके रीइंबर्समेंट से रिलेटेड मैटर्स आज अप्रूव हुए. चौथा, बाराबंकी से बहराइच, इसका एक्सेस कंट्रोल्ड 4 लेन हाईवे 6,969 करोड़ रुपीस के इन्वेस्टमेंट से अप्रूव हुआ और स्मॉल हाइड्रो पावर डेवलपमेंट स्कीम आज अप्रूव हुई. అసోం, కేరళం, పుదుచ్చేరి శాసనసభ ఎన్నికలకు ఆదివారం నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అసోం, కేరళం, పుదుచ్చేరి, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో జరగనుండగా పశ్చిమ బెంగాల్లో మాత్రం పోలింగ్ 2 దశల్లో జరగనుంది. అసోం, కేరళం, పుదుచ్చేరి అసెంబ్లీలకు పోలింగ్ ఏప్రిల్ 9న జరగనుండగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో తొలి విడత ఏప్రిల్ 23వ తేదీన, మలి విడత 29న జరుగుతాయి. ఈ 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభలో ఆయన బుధవారం మాట్లాడుతూ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ భవన నిర్మాణానికి 106.89 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. 2025 జనవరిలో ఈ జోన్కు శంకుస్థాపన జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ప్రధాన కార్యాలయ భవన పునాది పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు. రైల్వే జోన్ కోసం జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకం పూర్తి చేస్తామని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. 2025-26లో ఆంధ్రప్రదేశ్కు 9,417 కోట్ల రూపాయల కేటాయింపులు జరిగాయని చెప్పారు. భారతీయ తపాలా శాఖ వినియోగదారుల కోసం గ్యారంటీడ్ నెక్స్ట్ డే డెలివరీ కొత్త సేవలను కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈ విప్లవాత్మకమైన మార్పుతో ఇకపై ఉత్తరాలు, పత్రాల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. మొదటి దశలో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ సహా 6 నగరాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అనంతరం సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, త్వరలో SMS ట్రాకింగ్, OTP డెలివరీ, జియో ట్యాగింగ్ విధానాన్ని అమలు చేయబోతున్నామన్నారు. 97 నుంచి 98% డెలివరీలు 24 నుంచి 48 గంటల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలియజేస్తూ,
It's a privilege to be present here as we embark on a historic transformation of Department of Post, carried from hand-written letters to complete transformation into both logistics as well as financial services. Today, India is not just moving parcels alone. This department will be moving the Indian economy. We are unveiling 3 premium services. One is 24 hours speed post document, second 24-hour speed post parcel, and 48-hour speed post service. దేశంలోని పలు రాష్ట్రాలలో అకాల వర్షాల వల్ల సంభవించిన పంట నష్టంపై న్యూఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పలు రాష్ట్రాలలో సంభవించిన పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి రైతులకు సకాలంలో సహాయం చేస్తామని తెలిపారు. రైతులకు బీమా క్లెయిమ్లను సక్రమంగా పరిష్కరించడం మీద ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై పరిశీలన చేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సోమవారం వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆర్థిక సాయం, బకాయిల విడుదలపై కేంద్రానికి వినతి పత్రాలు అందజేశారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కేంద్ర నిధుల వినియోగంపైన అధికారులకు వివరించారు. రాయలసీమలోని వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై చర్చించారు. అనంతరం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆర్డీటీ సమస్యల పరిష్కారానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతోనూ సమావేశమై చర్చించారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ రక్షణ పరిశ్రమల సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక సామర్థ్యాలను పెంపొందించడంలో స్థానిక పారిశ్రామికవేత్తలు, అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తూ జాతీయ ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతున్నాయన్నారు. కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, రోబోటిక్స్, ఇతర ఆధునిక సాంకేతికతల వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో అనేక ఎంఎస్ఎంఈలు చురుకుగా పనిచేస్తున్నాయని చెప్పారు. అత్యాధునిక రక్షణ సాంకేతికతలను ప్రోత్సహించడానికి పరిశ్రమలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఏసింగ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ పథకం పనిచేస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ कि हमारी स्मॉल और मीडियम इंडस्ट्री एक नई सोच और नई टेक्नोलॉजीज के साथ आगे बढ़ रहे हैं और देश को आत्मनिर्भर बनाने में अपनी महत्वपूर्ण भूमिका का निर्वाह कर रहे हैं. आज 100 से अधिक चैलेंजेस के साथ डिफेंस इंडिया स्टार्टअप चैलेंज का 14th एडिशन भी जारी किया गया है. डिस्क की अब तक की सक्सेस को देखते हुए 100 से अधिक चैलेंजेस पहली बार हमारी डीपीएसओ द्वारा दिए जा रहे हैं. मैं सभी इनोवेटर्स को डिस्क के नए एडिशन के लिए हार्दिक शुभकामनाएं देता हूं. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రాలలో వాణిజ్య ఎల్పీజీల కేటాయింపును 20 నుంచి 30% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం రాసిన లేఖలో ఈ విషయాన్ని తెలియజేశారు. దీర్ఘకాలంలో ఎల్పీజీ అవసరాన్ని తగ్గించడానికి, పీఎన్జీ వినియోగాన్ని పెంచడానికి వివిధ సంస్కరణలు చేపట్టాలని కూడా ఆయన రాష్ట్రాలకు సూచించారు. ఉగాది, గుడిపడ్వా, చేతిచంద్, నవ్రే, సజీబు, చైరౌబా చైత్ర నవరాత్రుల ప్రారంభం సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గురువారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుపుకునే ఈ పండుగలు సంప్రదాయ నూతన సంవత్సరానికి నాంది పలుకుతాయని, వసంత ఋతువు రాకను సూచిస్తాయని సామాజిక మాధ్యమం సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ సందేశంలో స్పందిస్తూ ఈ పండుగలు నూతన సంవత్సర ఆగమనాన్ని సూచిస్తాయని, కొత్త అవకాశాల భావనను తీసుకువస్తాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పండితుల పంచాంగ శ్రవణం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మొబైల్ నుంచి పాలన సాగించే రోజులు వచ్చాయన్నారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్కు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. 2047కి తెలుగువారు ప్రపంచంలో ముందంజలో ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేస్తూ ఈరోజు తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా సంకల్పం. ఈరోజు తెలుగు ప్రజలందరినీ కోరుతున్నా, మనం అందరం ఒక సంకల్పం చేద్దాం. 2047కి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే
దానికి చిరునామాగా తెలుగు కమ్యూనిటీ ఉండాలి, తెలుగు జాతి ఉండాలి. ఆ సంకల్పాన్ని మనం తీసుకోవాలి. ఆ సంకల్పాన్ని తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ దిశగా ప్రతి అడుగు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఇది సాధించే శక్తి మనకు ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2025 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. మొత్తం 24 జాతీయ భాషల్లోని ఉత్తమ రచనలకు గాను ఈ అవార్డులను ఖరారు చేసినట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది అవార్డు గెలుచుకున్న వాటిలో 8 కవితా సంకలనాలు, 4 నవలలు, 6 కథానికాలు, 2 వ్యాస సంపుటాలు, 1 సాహిత్య విమర్శ గ్రంథం, 1 ఆత్మకథ, 2 జ్ఞాపకాలు ఉన్నాయని కేంద్ర సాహిత్య అకాడమీ పేర్కొంది. ప్రముఖ హిందీ రచయిత్రి మమతా కలియా తన జ్ఞాపకాల సంకలనం జీతేజీ అలహాబాద్ కు గాను ఈ ఏడాది పురస్కారాన్ని అందుకున్నారు. దౌత్యవేత్త నవతేజ్ సర్నా తన ఆంగ్ల నవల క్రిమ్సన్ స్ప్రింగ్ కు గాను సాహిత్య పురస్కారాన్ని దక్కించుకున్నారు. తెలుగు విభాగంలో ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటి ఈ పురస్కారానికి ఎంపికైంది. విజేతలకు ఈ నెల 31న న్యూఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం హర్చంద్రాపురం రైల్వే స్టేషన్లో విశాఖ గుణపూర్ పాసింజర్ రైలు హాల్టును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రైల్వే హాల్ట్ కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ హాల్టుల వల్ల విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు ప్రయాణ భారం గణనీయంగా తగ్గుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, విశాఖపట్నం నుంచి బరంపూర్ వరకు చూసుకుంటే హైవే పక్కన ఉన్నటువంటి ఏకైక స్టేషన్ మన హరిశ్చంద్రపురం స్టేషన్. లోకల్ గా ఉన్నటువంటి ప్రజలు మీరు ఎంత ఎక్కువగా గానీ ఈ స్టాపులు మీరు వినియోగించుకుంటే భవిష్యత్తులో మనకు అంతటి బలం. దానితో పాటు మనం కొత్తగా రైల్వే జోన్ కూడా అతి త్వరలోనే మనం ప్రారంభించుకోబోతున్నాం. రైల్వే జోన్ మన ప్రాంతంలో, మన విశాఖపట్నంలో ఉంటే ఇంకా బ్రహ్మాండంగా పరిగెట్టించే విధంగా రైల్వేస్ అన్ని కూడా అభివృద్ధి చేయొచ్చు. జాతీయ రహదారుల కార్యకలాపాల నిర్వహణ కోసం కృత్రిమ మీద ఏఐ ఆధారిత డాష్ క్యామ్ పర్యవేక్షణ వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలియజేసింది. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI సుమారు 40,000 కిలోమీటర్ల జాతీయ రహదారుల వ్యవస్థలో కార్యకలాపాల నిర్వహణ కోసం కృత్రిమ మేధని వినియోగించుకోనుంది. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల నిర్వహణ కోసం ఏఐ మెషిన్ లెర్నింగ్లను ఉపయోగించుకుంటుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏకలవ్య విద్యాలయాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని జాతీయ షెడ్యూల్డ్ తెగలు ఎస్టీ కమిషన్ చైర్మన్ అంతర్సింగ్ ఆర్య తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతర్సింగ్ ఆర్య మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని చెప్పారు. ఆయా పథకాలను గిరిజనులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గిరిజన సమస్యలపై త్వరలోనే ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం వై బాలకృష్ణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.